నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ, సామాన్య స్వేచ్ఛకు సంకేతం. నేను మీ దుమ్దాం దూరబాబు. ఈరోజు మనతో పాటు హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్న మనతో ఉన్నారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. అన్న ముందుగా కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ. మీకు కూడా చాలా అంటే మీరు ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా చాలా కష్టపడి చాలా ప్రయత్నాలు చేసినారు. సో ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఓకే, ముందుగా నేను కేసీఆర్ గారికి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటి అని అంటే, ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన సామాజిక వర్గంలో ఉన్నటువంటి నన్ను, ఒక విద్యార్థిగా ఉన్నటువంటి నన్ను, ఒక యువకునిగా ఉన్నటువంటి నన్ను, ఇప్పుడిప్పుడే రాజకీయాల లోపల అవకాశాలు పొందుతున్నటువంటి నన్ను మరి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రజాక్షేత్రంలో ఒక నిఖార్సైనటువంటి నాయకత్వం నా దగ్గర ఉందని చెప్పి భావించి మరి ప్రజలకు శ్రేయస్సు వీరి ద్వారా నా ద్వారా వారికి అందుతుందని, అదేవిధంగా నేను పార్టీకి నిబద్ధునిగా ఉన్నా అని అనుకొని మరి నా యొక్క అభ్యర్థిత్వాన్ని వారు ఖరారు చేయడం జరిగింది. ఓకే, స్ట్రైట్గా అడుగుతున్నాను. హైదరాబాద్ అంటే ఎంఐఎం అడ్డా అని చెప్పేసి మాట్లాడతారు. ఇక్కడ నుండి మీరు పోటీలో ఉన్నారు. సో దీన్ని కొంత కష్టతరంగానే చూడొచ్చా? అయితే ఎవరు కానీ ఎన్నికలు అంటే ఆషామాషి కాదు. మరి నేనైతే అట్లా అనుకుంటలేను. మరి అటువైపు ఏమనుకుంటారో నాకు తెలియదు. అయితే ఎంఐఎం అడ్డా అంటే రాజకీయాలు ఎప్పుడు స్థిరంగా ఉండవు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, ఇప్పుడు లేము. ఇట్లాగనే ఉంటాయి. ఎంఐఎం అడ్డనా, అది బీజేపీ అడ్డనా అని మనము అట్లా దాన్ని నిర్వచించలేము. సో నేను ఏంటి అని అంటే, నా సామర్థ్యం ఏంటి అని అంటే అభివృద్ధి. నేను కానీ నా పార్టీ కానీ ప్రజలకు ఒక సంక్షేమాలు అందించి వాళ్ళ అభివృద్ధిలో ఈ సర్కారు భాగమైనందుకు మరి ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళి ఓటుని అడిగే హక్కు నాకే ఉంది. అటు ఎంఐఎంకి కానీ ఇటు బీజేపీ కానీ లేదు. ఎందుకు చెప్తున్నానంటే, 10 సంవత్సరాల నుంచి మేము ఎన్నో పథకాలు ఇచ్చినాం. ఈ పాత నగరంలో అందరూ బడుగు బలహీన వర్గాల మెజారిటీగా ఉంటారు. అయితే ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమాలన్నీ మెండుగా దండిగా ఇక్కడనే వచ్చినాయి. అయితే ఇక్కడ అలాంటి సంక్షేమాలు పొందిన ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు చాలా కృతజ్ఞతగా ఉంటారు. ఇవాళ మేము మా పార్టీ కొద్ది కష్టకాలంలో ఉన్నప్పటికీ మళ్ళీ మేము క్షేత్రస్థాయిలో వెళ్ళి మాకు మీరు అండగా నిలవండి, మీరు ఏదైతే ప్రభుత్వం అయితే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గ్యారంటీలు చెప్పిందో దానికి మీ గొంతుకై మేము పోరాడతాం. మాకు ఇప్పుడు మాకు బలం ఇస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది. మాకు అధికారం వచ్చినప్పుడు మీ సంక్షేమం గురించి పాటుపడ్డాం. ఇప్పుడు మాకు ఒక ధైర్యం ఇస్తే, మీ అండనిస్తే మళ్ళీ మీ సంక్షేమం గురించి మేము పాటుపడతాం అన్నది మేము ప్రజలకు చెప్తా ఉన్నాం. మరి మా కేసీఆర్ సార్ ఏదైతే సంక్షేమాలు మరి ప్రజలకు అందించారో ఆ పథకాలన్నీ ఇక్కడ పెద్ద సంఖ్యలో ఇక్కడ అందినాయి. ఉదాహరణకు డబుల్ బెడ్రూమ్లను చూసుకుంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో 15 నుంచి 20 వేల డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ బీదలకు, బడుగులకు, బలహీనులకు, అనగారిన వర్గాలకు అందినాయి, మైనారిటీలకు. మరి అదేవిధంగా షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, అదేవిధంగా మరి దళిత బంధు అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు. ఇవన్నీ మేము ఇంత వాళ్ళను కడుపులో పెట్టి చూసుకున్న తర్వాత వాళ్ళు మాకు కాకుండా ఇంకెవరి దగ్గరికి పోతారు? ఇవాళ సమీకరణలు వేగంగా మారుతూ ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి సమీకరణలు ఇప్పుడు ఉంటాయని మనం అనుకోవద్దు. అప్పుడు మేము 5 సంవత్సరాలు ఒక అభివృద్ధి చేస్తే 10 సంవత్సరాల మరింత మెండుగా అభివృద్ధి చేసినాం. ఆ అభివృద్ధిని తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజల యొక్క విశ్వాసాన్ని చేరుకుంటాం. తద్వారా మేము ఇక్కడ పార్లమెంట్ సెగ్మెంట్లో మాది చాలా, మేము అందరం గట్టి పోటీ ఇస్తాం. మరి అన్నీ మాకు అనుకూలిస్తే విజయం కూడా సాధిస్తాం. ఓకే, మీరు చాలా విద్యా సంస్థలు నడిపిస్తున్నారు, అలాగే గంగాధర్ ఫౌండేషన్ నడిపిస్తున్నారు. సో ఇంత ప్రజాసేవ చేస్తున్నారు కదా, ఎందుకన్నా రాజకీయాలు అంటే అంత ఇంట్రెస్ట్? ఏం లేదు. ఇవాళ నేను కింది స్థాయి నుంచి వచ్చిన ఒక బీసీ కులానికి చెందినవాడిని.
ఏదో భగవంతుడు నాకు మంచి బుద్ధి కలిగించిండు, ప్రజలకే నిలవాలి, ప్రజలతోనే ఉండాలి, ప్రజలే అభివృద్ధి నా అభివృద్ధి, ప్రజలే సంక్షేమమే నా సంక్షేమం. ఇది నేను ఈ మైక్ ముంగడ చెప్తే, ఈ టీవీ ముంగడ చెప్తే మీరు దీన్ని ఒక స్పీచ్ లాగా అనుకోవచ్చు. నేనేమంటున్నా, మీకు ఛాలెంజ్ చేస్తున్నాను, నా గతంకి వెళ్ళిపోండి. నా నాది 30 సంవత్సరాల గతం మీరు పరిశీలించండి. ఎక్కడ కానీ ఇంత మచ్చ లేకుండా కేవలం కష్టాన్ని నమ్ముకొని, కేవలం ఏంది అంటే అభివృద్ధి లక్ష్యంగా, అంటే నేను వ్యక్తిగతంగా కోరుకునేది, నా ఫ్యామిలీకి కోరుకునేది, మళ్ళీ నేను సమాజానికి కోరుకునేది కూడా ఇదే. సో ఆ దిశ లోపల నేను అభివృద్ధినే చూసిన కాబట్టి, ఇంకోవైపు చెప్పాలంటే పాజిటివిటీనే చూసిన కాబట్టి, నేను ఆర్థికంగా ఎదగడం, నేను సమాజంలో స్థిరపడడం, తద్వారా ఈ అనుభవాన్ని కూడా ప్రజలకు వంచాలన్న ఆకాంక్షతో నేను ఆ క్రమం లోపల వీరికి మనం ఏదన్నా అందించాలి అని అంటే వాళ్ళకు సేవ చేయాలి. ఆ సేవలో విద్య అనేది చాలా అవసరం. సో ఒక్కసారి వాళ్ళకు విద్య అందిస్తే భవిష్యత్ అంతా వాళ్ళు నిర్మాణం చేసుకుంటారు. సో విద్య వాళ్ళ అభివృద్ధి మూలాలను గుర్తించి నేను ఏది ఉచితంగా ఇయ్యలే, ఓన్లీ విద్య ఉచితంగా ఇచ్చిన. గత 10 సంవత్సరాల నుంచి సామాజిక చేస్తున్నప్పటికి కూడా నేను ఎంతమందికి అయితే రీచ్ కావాలనో అంతమందికి రీచ్ కాకపోతున్నా. దాంట్లో అది నాకు చాలా ఎక్కువ బాధ. ఎందుకనంటే ఇవాళ నా ఒక్కని శక్తి సరిపోదు. నేను నా సొంతంగా నేను చేయగలిగితే ఒక 1000 మందికో, ఒక 10,000 మందికో చేయగలుగుతా. నాకు అధికారం కనుక వస్తే నేను అన్ని రంగాలలో సేవ చేయగలుగుతా. ఇప్పుడు నా దగ్గర విద్యాసంస్థలు ఉన్నాయి కాబట్టి, నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను విద్యాసంస్థల ద్వారా వారికి హెల్ప్ చేస్తూ ఉన్నాను, నాకు జాబులు అందిస్తూ ఉన్నాను. ఇంకా నాకు అధికారం వస్తే నేను అన్ని రంగాలలో వారికి నేను సహాయపడతా. ప్రజలకు వారి లోపల ఏంది అని అంటే వాళ్ళ జీవిత స్థితిగతుల లోపలే ఒక మార్పు అనేది తేగలుగుతా. సో నేను అక్కడ నేను నా ఫౌండేషన్ గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నటువంటి పనులన్నీ ఏంటి అంటే ఈ ప్రజలకు చేరువ కావడానికి, ఈ ప్రజల లోపల సంతోషాన్ని చూడడానికి, ఈ ప్రజలు సంతోషంగా ఉండడానికే నా ప్రయత్నం. సో ఆ క్రమంలో నేను ఈ పనులు చేస్తూ ఉన్నాను. ఈ చేస్తున్నప్పుడు రాజకీయాలకు వస్తే మరింత సేవ చేయగలుగుతానన్న ఆలోచనతో ఈవేళ రాజకీయాలకు రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు, మీకు ప్రత్యర్థులుగా ఎంఐఎం ఉంది, తర్వాత బీజేపీ ఉంది, ఇంకా కాంగ్రెస్ ప్రకటించలేదు. మీకు గట్టి పోటీ ఎవరితో అనుకుంటున్నారు? మాకు ఒక్క విషయం ఇక్కడ ఆలోచించాలండి. 4 పర్యాయాలు ఎంఐఎం అవునా? ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ. కాంగ్రెస్ ఇక్కడ ఈ తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ. మరి మేమేమో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా పార్టీ. ఇవాళ మీరు అన్నమాట ఎవరితో మీ గట్టి పోటీ అని అంటే ఈ పార్టీలతో పోటీ కాదండి. మాకు ఏదైతే ఈ ప్రజలకు వీళ్ళు ఏదైతే మతతత్వ రాజకీయాలు చేస్తూ ఉన్నారో, మతాన్ని అడ్డు పెట్టుకొని ఓట్లు దండుకోవాలన్న చూసే వాళ్ళతోనే నా పోటీ. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, అది ఎంఐఎం చేసినా వారితోనే నాకు పోటీ, బీజేపీ చేసినా వారితోనే నాకు పోటీ. ఎందుకు అనంటే అది లేకపోతే ఏమి చేయకపోయినా మా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు, అభివృద్ధి పదంలో నడుస్తారు. అట్లా మీకు ఎవరు అనిపిస్తున్నారు? ఏ పార్టీ అనిపిస్తుంది? ఇప్పుడు బీజేపీ అట్లా కరుడు కట్టిన పార్టీగా నాకు అనిపిస్తుంది. నాకు ఎంఐఎం దగ్గర నేను ఎంఐఎం ఏదైనా మతతత్వ రాజకీయాలు చేస్తే నేను తీవ్రంగా ఖండిస్తా, అడ్డుకుంటా, నిలదీస్తా ఆ పార్టీని. కానీ అవకాశం ఇస్తలేరు. మరి నేను ప్రజాక్షేత్రంలో పోతున్నప్పుడు నేను ఇక్కడ విఘ్నులైనటువంటి ప్రజలు తను పని చేసుకుంటా పోతూ ఉన్నాడు, ఇక్కడ నేను పని చేయాలన్న ఆకాంక్షతో నేనున్నా, అక్కడ కేవలం మాటలతోనే గెలవాలని తనుంది. నాకు అడ్డు ఎవరు పడుతున్నారు? నేను ఎంఐఎంని ఈజీగా నేను ఎదుర్కొంటా. ఇవాళ నాకు ఎంఐఎంకే పోటీ నిజంగా చెప్పాలనంటే. ఎందుకు అని అంటే ఇప్పుడు
మాధవిలత ఏం చేసిందని ఓటు అడుగుతుంది. ఉమ్, కాంగ్రెస్ వాళ్ళు మొన్న 3 మాసాలు అయ్యింది. ఇంకా మొత్తం వాళ్ళది వాళ్ళు ఏమి చేస్తున్నారు, ఏం చెయ్యాలో, ఎంతవరకు చేరిందో ఇవన్నిటి మీద వారికి మొత్తం స్పష్టత లేదు. ఎంఐఎం ఒక అధికారం లేనటువంటి పార్టీ. నేను అధికారంలో ఉండి వాళ్ళ కడుపు నింపినటువంటి అభ్యర్థిని, ఆ పార్టీకి చెందిన అభ్యర్థిని. ఇందులో ఓటు ఎవరు అడగాలి? ఎంఐఎం అడగొద్దు, బీజేపీ అడగొద్దు, కాంగ్రెస్ అడగొద్దు. ఓటు అడిగే హక్కు నాకే ఉంది. ఓకే. నేను ఎంఐఎం ప్రత్యర్థి అని ఎందుకు అంటున్నా అంటే 4 పర్యాలు వాళ్ళు గెలిచిరు కాబట్టి ప్రత్యర్థి అంటున్నాను నేను. నా బీజేపీ వాళ్ళు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేనేమి మతతత్వ రాజకీయాలు చేస్తలేను. నా నినాదం కేవలం అభివృద్ధి నినాదం. నా అభివృద్ధి నినాదానికి నువ్వు మతతత్వ శక్తులుగా నువ్వు విజృంభించి నా పాత బస్తీ లోపల నువ్వు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే నేను ముందు నిన్ను ఖండిస్తా. ఓకే. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను ఒక మంచి బ్యూటిఫుల్ పాయింట్ చెప్తా మీకు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేనా? అవును. అప్పుడు అక్బర్ గారు ఏదో మాట్లాడిండ్రు. దానికి చట్టం తన పని తను చేసుకుంటూ పోయిందా? అవును. వెరీ గుడ్. మళ్ళీ తర్వాత మొన్న రాజాసింగ్ గారు ఒకరు మాట్లాడిండ్రు. చట్టం తన పని తను చేసుకుంటూ పోయిందా? అవును. ఈ భారతదేశంలో అంబేద్కర్ గారు ఇంత బలమైన రాజ్యాంగం ఇచ్చినప్పుడు ఇక మతతత్వ శక్తులు మనుగడ ఎట్లా సాగిస్తాయి అని అంటున్నా నేను. ఇటువైపు కానీ అటువైపు కానీ. సో ఇప్పుడు ఎంఐఎం అంటే ముస్లిం వాళ్ళను ఓట్లు అడుగుతారు. తర్వాత మాధవిలత అంటే ఒక లేడీ, ఒక మహిళ ఓట్లు అడుగుతారు. తర్వాత భారతీయులు అని చెప్పేసి, హిందూ మతం అని చెప్పేసి వాళ్ళు ఓట్లు అడుగుతారు. సో మీ దగ్గర వీళ్ళిద్దరిని ఓడగొట్టడానికి మీ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి? నేను అదే చెప్తున్నా కదా. 4 పర్యాయాలు గెలిచిన అసదుద్దీన్ గారు ప్రజలకు ఏమీ చేసే అవకాశం వాళ్ళకి రాలే. ఎందుకంటే అధికారం వాళ్ళ దగ్గర లేదు. ఓకే. ఇక మాధవిలత అంటవా, వాళ్ళ దగ్గర కూడా అధికారం లేదు. కేంద్రంలో ఉన్న అధికారాన్ని కూడా పాత నగరంలో వాళ్ళు చేసింది కూడా ఏమీ లేదు. నా విషయానికి వస్తే మా ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు ఎన్ని సంక్షేమాలు తెచ్చినా కానీ ప్రజల మధ్యలో ఏమంటారు ఆ డిఫరెన్స్ చూడలేదు. ప్రజలందరూ ప్రజలే. వాళ్ళు హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా, ఎవరైనా కానీ మనము రాజధర్మం అనేది పాటించాలి. రాజధర్మం పాటించే వ్యక్తులకు ప్రజల మధ్యలో భేదాలు కనిపించొద్దు. అట్లని కళ్యాణ లక్ష్మి పెడితే షాదీ ముబారక్ పెట్టిండే. దళిత బంధు ఇస్తే కేవలం దళితులు కాదు, మైనార్టీలను కూడా జోడించిండే. డబల్ బెడ్రూమ్లు ఇస్తా అంటే కేవలం హిందువులకే వేయలే, మైనార్టీలకు కూడా ఇచ్చిండే. నేనేమంటున్నా అంటే ఈ సంపన్న దేశాలకు ధీటుగా ఎదుర్కోవాల్సిన భారతదేశం ఇవాళ మతతత్వ రాజకీయాల ముసుగులో గనక ఆ నెట్లో గనక పోయినట్టయితే ఈ దేశానికే గడ్డుకాలం. ఇవాళ కరుడుగట్టిన మత ఛాందస్సుల యొక్క దేశాలు పతనమైపోయినాయి. దీనివల్లనే అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు, మా స్వేచ్ఛను హరించకపోతే చాలు. నేను అదే చెప్తున్నా మాధవిలత గారికి, మీరు ఏమీ చేయలేదు, మీకు ఓటు అడిగే హక్కే లేదు. ఫిర్ బార్ మోదీ 400 సీట్లు అని చెప్పేసి మాట్లాడుతున్నా. నేనేమంటున్నా నేను గౌరవిస్తా నినాదాన్ని. మీరు రాండి ప్రజలకు, అదే అది తీసుకొని రండి కదా. అబ్కీ బార్ మోదీ సర్కార్ అంటున్నారు కదా, అనండి, అడగండి. రజాకార్లు, రక్తపాతం, ఇక విజృంభిస్తాం, విచ్ఛిన్నం చేస్తాం, నలుమూలల మేము విధ్వంసాన్ని ఎదుర్కొంటాం. విధ్వంసం ఏమవుతుందండి? రాళ్లతోని ఏ ఎన్నికల ఓరికొట్టిరండి? రజాకారులది ఏమున్నదండి? ఇవాళ మన పిల్లలు చదువుతున్నారు, ఉన్నత చదువులు చదువుతున్నారు.
ఇవాళ విదేశాలల్లో మన పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. మా పాత బస్తీల నుంచి, మా పాత నగరం నుంచి మా పిల్లలు మంచి మంచి కాన్వెంట్ స్కూళ్ళలో చదువుతున్నారు. ఇవాళ క్రమంగా మారుతూ ఉంది. ప్రజలలో చైతన్యం వస్తుంది. అటు ముస్లింలు కానీ హిందువులు కానీ ఇవాళ మనుషులు అన్నోళ్ళు మంచివాళ్ళు అన్నది ఒక నిరూపించుకుంటున్నారు. మనుషులు అన్నవాళ్ళు అభివృద్ధి పదంలో నడవాలి అన్నదే ఆలోచన చేస్తున్నారు. మతాలను తీసుకొస్తలేరు. అసలు మతము హిందుత్వము రాజకీయాలలో అవసరమైంది అని అంటున్నా. అంటే మన దేశం, మన ధర్మం, మన సంస్కృతి, మన ధర్మం, సంప్రదాయాలు, ఈ ధర్మాన్ని నేను అదే చెప్పిన 2 ఉదాహరణలు ఇచ్చిన. ఎప్పుడెప్పుడు ధర్మం వైపు ఎవరైనా ఏలెత్తి చూస్తే వాళ్ళు కటకటాలే ఎన్నుకుంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం పరిపుష్టిగా స్వేచ్ఛనిస్తుంది అందరికీ. ఆ రాజ్యాంగాన్ని నమ్మని వాళ్ళు విధ్వంసాలు చేస్తున్నారు. నమ్మిన వాళ్ళు మా లాంటి వాళ్ళు దానికి ఏమీ డోకా లేదు. ఏ మతానికి డోకా లేదు, ఏ జాతికి డోకా లేదు. మేము విశ్వసిస్తాం, అది మేము మా కార్యాచరణలో చూపెడతాం. అందుగురించే ఈ దేశానికి మరీ ముఖ్యంగా ఈ పాత నగరానికి, ఈ హైదరాబాద్ సెగ్మెంట్కి అభివృద్ధి నినాదం కావాలి. ఆ నినాదమే నాది. నేను మాధవిలతది మత విద్వేషం, గడ్డం శ్రీనివాస్ యాదవ్ది మానవతావాదం. ఏది గెలవాలి? మానవతావాదం గెలవాలి. ఓకే, మానవతావాదంతోనే వాళ్ళ జీవితంలో వెలుగు నింపగలుగుతాం. నేను ఇది ఇవాళ మీ మైక్ ముందు చెప్పడం కాదు, నా జీవితమే అభివృద్ధి. మనిషి ఎన్నోడు పని చేయాలి, మనిషి ఎన్నోళ్ళు ఎదగాలి, మనిషి ఎన్నోళ్ళు అభివృద్ధిలో ఉండాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ లిక్కర్ స్కామ్ అని, కాళేశ్వరం కుంభకోణం అని, ఫోన్ ట్యాపింగ్ అని ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటుంది కదా. ఈ సమయంలో ప్రజలను ఎట్లా, ఏ విధంగా? చట్టం తన పని చేస్తుంది అండి. ఎవరేమో అడ్డుకుంటలేరు కదా. ఇప్పుడు ఈడీ వచ్చింది, అరెస్ట్ చేసిరు కదా. కేసీఆర్ గారు పోయి అడ్డు నిలబడలేదు కదా. మేము దాని మీద, చట్టం మీద విశ్వాసం. ఈ సందర్భంలో ప్రజలు కొంత అసంతృప్తితో ఉన్నారు కదా, దాన్ని మీరు ఏ విధంగా? నేను ఏమంటున్నా, ఇప్పుడు ఆ మాటకు వస్తే నేను 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడవలసి వస్తుంది. మరి మీకు టైం ఉంటే చెప్తాను నేను. ఇప్పుడు మీరు చెప్పండి. నేనేందంటే, ఇవాళ బీజేపీ పార్టీ ఉంది. ఎన్ని రాష్ట్రాలల్లో అక్రమంగా అధికారాన్ని చేజిక్కించుకుంది. అది ఆ విధంగా అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఇలాంటి చర్యను మనము దీని మీద ఒక నిర్ణయానికి రాగలుగుతామా? తప్పు అని చెప్పగలుగుతామా? ఇవాళ పేపర్లో చూసిన కేరళ వాళ్ళ ముఖ్యమంత్రి అమ్మాయి మీద కూడా ఈడీ రేడ్ చేసిందని. నేనేంటంటే రాష్ట్రాలు సంఖ్యాబలంతో ఉన్న రాష్ట్రాలనే పడగొట్టి ఇవాళ బీజేపీ పార్టీ అధికారంలో వస్తుంది. మరి బీజేపీ పార్టీ ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేసింది. అంటే నేను ఏమంటున్నా అంటే, నేను ఎక్కువ లోతుకు పోకుండా అందు గురించి ఎక్కువ విస్తారంగా ఆ పార్టీ గురించి చెప్తే నాకు అది ఏమీ సంబంధం, అంటే నా కాన్స్టిట్యున్సీకి అది పెద్దగా ప్రభావితం చేసే అంశం కాదు. నా కాన్స్టిట్యున్సీకి కావాల్సింది 2 పూటల నా యువకులకు కడుపు నిండా తిండి, ఇక్కడ ప్రజానికానికి కడుపు నిండా తిండి ఉండాలి, యువకులకు చేతి నిండా పని ఉండాలి, వాళ్ళ జీవితాలు మారాలి, వారు ఆర్థికంగా ఆలంబనను చూడాలి, వాళ్ళు పైకి రావాలి. మా ఈ నగరం లోపల అక్కడ గుజరాత్ నుంచి, ఇక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటే మేము మా పుట్టుకనే హైదరాబాదు, మేము ఇంకా పూరి గుడిసెలో ఉండాలి అని ఆలోచన చేసే రోజుల లోపల ఇట్లాంటి అభ్యర్థులను బీజేపీ ఇవ్వడం అనేది నాకు చాలా బాధాకరం. నేనేమంటున్నా అంటే, మోడీ గారు చేసిన అభివృద్ధిని చెప్పి ఓటు అడగండి, మాకు అభ్యంతరం లేదు. మేము అదే చెప్తున్నాము. ఏమి చేసిండ్రో అది చెప్పండి, ఏమి చేస్తారో అది చెప్పండి. మేము కూడా ఏమి చేసినామో ఈ 10 సంవత్సరాలు చెప్తాము. మాకు అధికారం ఇస్తే, నన్ను గెలిపిస్తే మీ గొంతుకై ఇలా కాంగ్రెస్తో పోరాడి మీ సంక్షేమాలకు రావడానికి నా వంతు ప్రయత్నం చేస్తా అని నాకు ఓటేయమంటున్నా. నేను ఏ పని చేసినా మీ అభివృద్ధికే నేను అంటున్నా, కానీ మీరు మత విద్వేషాలను మీరు రెచ్చగొడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ గారి హయాంలో ఒక్క రోజు కూడా కర్ఫ్యూ లేదు, ఒక్క రోజు కూడా మతతత్వ శక్తులు విజృంభించలేదు. అందరినీ ఈ ప్రభుత్వం అణచివేసింది, అందరినీ ఒక క్రమబద్ధానికి తీసుకొచ్చింది.
మళ్ళీ నువ్వు ఎందుకు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు మాధవిలత అని నేను మళ్ళీ ఆమెను సూటిగా అడుగుతున్నా. ఎందుకనంటే రాజకీయాలలో లబ్ధి పొందడానికి ఇలాంటి మాట ఒకరోజు మాట్లాడితే ఎవరైనా వింటారేమో. రోజు అదే పనిగా పెట్టుకుంది మాధవిలత. నాకు మీరు అనొచ్చు, ఏం సార్ అసదుద్దీన్ గారు మతతత్వం కాదా అని అంటే, అట్లాంటి భాష తను వినిపిస్తే తన మీద కూడా నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆల్రెడీ మీకు నా యూట్యూబ్లో చూడండి, ఈడ 10 సంవత్సరాల నుంచి నేను రాజా సింగ్ మీద తీవ్రంగా పోరాడుతున్నా. నేను పోరాడుతున్నది ఆయన మతం అంటుండు, నేను మానవతావాదం అంటున్నా. ఆయన కేవలం ఒక ధర్మం అంటుండు, ధర్మం అందరికీ పంచమంటున్నా. ఆయన ఏమంటుండు, నేను ఈ ఈ ఈ ప్రాంతానికి నేను ఎమ్మెల్యే అంటుండు. నేనేమంటున్నా, నీ ప్రాంతానికి ఒక్కరికి ఒక పార్టీకి ఎమ్మెల్యే కావు, అన్ని పార్టీలకు ఎమ్మెల్యేవు, అందరికీ ఎమ్మెల్యేవు, అందరికీ సమన్యాయం చెయ్యాలి. నా పోరాటం ఆయన మీద 10 సంవత్సరాలు తీవ్ర స్థాయిలో వెళ్ళినప్పుడు కేవలం అభివృద్ధి చేస్తలేడని చెప్పిన, ప్రజలను విస్మరిస్తున్నాడని చెప్పిన, సంక్షేమాలను పట్టించుకుంటలేడని చెప్పిన, ప్రజలకు అండగా నిలుస్తలేడని చెప్పినా కానీ కేవలం రాజకీయాలు చేయడానికి ఏంది అనంటే మతతత్వం హిందూ అని కేవలం ఆ భజన చేసుకుంటే ఇవాళ మా పొట్ట నిండది, మా యొక్క యువకులకు ఉద్యోగాలు రావు, మా మహిళలకు ఆసరా ఉండదు, మా వృద్ధులకు ఇవాళ ఎటువంటి ఒక గొడుగుగా ఎవరు నిలబడరు. ఇది మా ఆవేదన. ఇక్కడ ఎక్కువ ముస్లిం ఓట్లు ఉన్నాయి కదా, ముస్లిం ఓట్లను మీ వైపు ఏ విధంగా తిప్పుకోబోతున్నారు? తిప్పుకోవడానికి ఏముంది, వాళ్ళకి చేసినాం, ఎవరు కాదంటారు. మా దగ్గర షాదీ ముబారక్ తీసుకున్న వాళ్ళు కృతజ్ఞతగా మాకు ఓటేయరా? మాతో డబల్ బెడ్రూమ్ తీసుకున్న వాళ్ళు మాకు కృతజ్ఞతగా ఓటేయరా ఈ ప్రభుత్వానికి? మేము ఇవాళ దళిత బంధు ఇచ్చినందుకు మాకు ఓటేయరా? మేము మీ కడుపును చూసినాం, మిమ్మల్ని కడుపులో పెట్టుకున్నారు కేసీఆర్ గారు, పెట్టుకొని చేసిండ్రు. మీకు అన్నీ మీకే అందాలని ఆయన తపన, అన్నీ అందించిండు. ఇంకోటి మీరు ఇక్కడ చూస్తే ఏదో చిన్న చెయ్యి కాదండి కేసీఆర్ గారిది, పెద్ద చెయ్యి. ఇవాళ మీరు అనొచ్చు, ఇవాళ అది అగ్గిపెట్టెల లెక్క ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు ఉంటే ఇట్లా కాదు అని చెప్పి తన యొక్క ఆలోచన పరంగా ఇలా డబల్ బెడ్రూమ్ నిర్మాణం చేస్తే, సరే మేము 4 లక్షల మందికి ఇవ్వలేకపోవచ్చు, కానీ 2 లక్షల మంది జీవితాలలోనైతే ఇవాళ వాళ్ళను ఆర్థికంగానైతే ఇవాళ కోటీశ్వరులను చేసినాం కదా. ఇవాళ మా హ్యాబిట్స్ దగ్గర, ఇవాళ మీ మోజమ్య మార్కెట్ దగ్గర ఆ పక్కకున్న అపార్ట్మెంట్స్ అందరూ పోతుంటే అపార్ట్మెంట్స్ అనుకుంటారు, కాదండి. అక్కడికి బాల్కన్లకి తొంగి చూసేటోళ్ళు అందరూ బడుగులు, బలహీనులు, అనగారిన వర్గాలు. ఎప్పుడు కూడా ఆ మిద్దె మీదకేని ఆ బాల్కన్లో వచ్చి మేము నిలబడతాము, ఇలాంటి మాకు ఒక దృశ్యం కనబడుతుందని వాళ్ళ జీవితంలో అనుకోలేదు. ఇవాళ కేసీఆర్ గారు అట్లాంటి నిర్మాణం చేసారు. ఓకే, అంటే కూడళ్ళల్లో ఉన్నటువంటి బిల్డింగ్లను కూడా ఆయన ఏంది అంటే అపార్ట్మెంట్స్ టైప్లలో నిర్మాణం చేసి ఇలా ప్రజలను అక్కడ నివసింపజేస్తుంటే వాళ్ళు ఆ బాల్కన్లకు వచ్చి అక్కడ తొంగి చూస్తుంటే కింద ఉన్న వాళ్ళు ఎంతో గొప్ప వ్యక్తులు, ఎంతో ఆర్థికంగా ధనవంతులు అనుకునే పరిస్థితికి ఆలోచనకు తీసుకొచ్చారు కేసీఆర్ గారు. ఓకే, ఇది ఎవరు కాదంటారు. ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నవి. దీంట్లో మీకు ఎక్కువ పట్టున్న నియోజకవర్గం ఏదంటే? నాకు ఎక్కువ పట్టున గోషామైలే. గోషామైల్ నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడే నేను అన్ని నా సేవలు నేనంతా నా జీవితం అంతా గోషామైలే. నేను మీకు ఇంకోటి చెప్తున్నా, గోషామైల్లో మేము తెచ్చిన మార్పు అంత ఇంత కాదు. జాబ్ మేళా పెట్టి 3,800 మందికి మేము ఉద్యోగాలు ఇప్పించినాం. అంటే నా ఫౌండేషన్ ద్వారా, గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా 3,800 మంది జీవితంలో వెలుగుని నింపింది. 20,000, 30,000, హైయెస్ట్ పే 85,000 శాలరీ నేను ఇప్పించిన ఈడ. ఓకే, అంటే ఎట్లా, ఏ విధంగా? జాబ్ మేళ పెట్టి విద్యావంతులను తీసుకొచ్చి జాబ్ మేళ పెట్టి ఐఐటి పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించిన. నేను ఏ మాట నాది, మీరు కేవలం ఇది స్ట్రేట్ అవే రికార్డుగా తీసుకోద్దండి. మీరు యూట్యూబ్ కొట్టండి, గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చూడండి. అందులో జాబ్ మేళలా ఎంతమంది 15,000 మంది పాల్గొన్నారు. అలా
మీరు చూడండి అది. ఇది మేము చేసి ఓట్లు అడుగుతున్నాం, మాటలు చెప్పి ఓట్లు అడుగుతలేం. మాధవి లతది ఆమెది బుక్ నాలెడ్జ్, మాది ప్రాక్టికల్ నాలెడ్జ్. ఓకే. విన్నదా? బుక్ నాలెడ్జ్కు మేము ఇక్కడ ప్రాక్టికల్గా మేము అనుభవించింది వేరే ఉంటుంది. మాటలు ఎక్కువ మాట్లాడడం కాదండి. అవును. ఇంతకుముందు గతంలో మీరు అసెంబ్లీ సీట్ ఇస్తే బంగారు పల్లెంలో దీంట్లో గెలుపు తీసుకొస్తా అని చెప్పేసి మాట్లాడినారు. ఉందా ఇంకా ప్లేట్? ఇప్పుడు పెద్ద ప్లేట్ ఇచ్చాడు కదా సార్, దానికన్నా అంటే నేను అంటే అది ఏంటంటే ఎగ్జాస్ట్ అయిపోయి ఆ పని చేయవలసి వచ్చింది నేను. అంటే నేను నా నాయకునికి నేను ఏ రకంగా రీచ్ అవుతాను, నా యొక్క తపనల ఎన్నెన్నో పనులు చేయించింది నాతోని. ఓకే. ఎన్నెన్నో పనులు చేసింది, అద్భుతం. నేను అయితే ఇప్పుడు తీసుకెళ్తారా ఎందుకు వచ్చిందా, ఇప్పుడు తీసుకెళ్తారా అంటున్నా ప్లేట్లో గెలుపు? సార్ అది చూసే కదా బాధపడి నీకు అసెంబ్లీ పోయింది, నువ్వు పార్లమెంట్ చెయ్యి, పార్లమెంట్ చేసుకొని నీ అసెంబ్లీని కాపాడుకో అని అన్నాడు సార్. నీ అసెంబ్లీని కాపాడుకో అని అన్నాడు. నీకు పార్లమెంటు నేను ఇస్తున్నా, నీ కాన్సన్ట్రేషన్ అంతా అసెంబ్లీలో పెట్టుకో, నువ్వు మంచిగా నీకు రాజకీయంగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఇచ్చింది నాకు. ఇది ఇచ్చి ఇక్కడ ప్రధానంగా హైదరాబాదు పార్లమెంటు పరిధిలో ఒక 5 సమస్యలు చెప్పాను ప్రధానమైనవి. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదు. ఓకే. ఇక్కడ రోడ్ వ్యవస్థ కరెక్ట్ ఉండదు. ఇక్కడ ఈ మూసీ నది ఏదైతే ఉందో ఎక్కువ శాతం మా హైదరాబాద్కే టచ్ అయి ఉన్నది. ఇక్కడ దోమల బాధ, ఇక్కడ మురికి వాసన, ఇక్కడ అసలు ఒక 4 పయ్యల కారు ఏ గలీలో పోదండి, 2 పయ్యల కారే పోతుంది, 2 పయ్యలు ఉన్న బండే పోతుంది. ఇక్కడ ప్రజలు నిత్యం ఏంటి అంటే పనికి ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ మీరు బంజారాహిల్స్లో అడ్డం మీద పోతే 1000 రూపాయలు, ఈడ 500కి చేయడానికే ఉంటారండి. అంటే ఉద్దేశం ఏంటి అని అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే పనే దొరకదు కాబట్టి. ఇవాళ ఇక్కడ ముఖ్యంగా నేను గుర్తించింది ఈ అన్ని సమస్యలల్లో అక్షరాస్యత. ఇక్కడ అక్షరాస్యతను నేను 10 సంవత్సరాలు ఇప్పుడు ఎంతమందిని నేను తీసుకొచ్చినానో మీకు భవిష్యత్తులో కనిపిస్తుంది. ఇంకా 2-3 నెలలు అయితే ఇంకా చాలా మాకు కనబడతాయి. ఇవాళ అక్షరాస్యత వైపు నేను దళితవాడలో బస చేసినాను. మీకు ఇది మీరు యూట్యూబ్లో చూడండి. సంవత్సరం తిరిగి నేను దళితవాడలలో తిరుగుతూ వాళ్ళను అడాప్ట్ చేసుకుంటూ వాళ్ళకి చదివిపియాలన్న ఆలోచన తెస్తూ మళ్ళీ చదువుకు కావాల్సినటువంటి ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడకుండా నా కాలేజీలోనే ఉచిత విద్యను ఇస్తూ ఇవాళ వాళ్ళకి ఉన్నత చదువులు చదివిస్తూ మళ్ళీ అది అయిపోయాక మళ్ళీ జాబులు ఇస్తూ ఇన్ని చేసి మాకు టికెట్ వస్తే మేము పోయి ఓటు అడగాలన్నా ఎక్కడో ఉన్నామే మీలాంటి యూట్యూబ్లో అంటే మీలాంటి ఛానళ్ళ మీద పేడ్ ఛానళ్ళ మీదనే ఆధారపడి రాజకీయం జరుపుతా అంటే మాకు కడుపు కాలుతుంది కదా, మాకు బాధ అవుతుంది కదా, మాకు దుఃఖం వస్తుంది కదా, మా ప్రజలని ఎక్కడ తీసుకోవచ్చురో అనిపిస్తుంది కదా. అసలు నేను అనుకోలేదు ఈమె నాకు ఎక్కడికైనా వచ్చి పడ్డదో. నాకు అంతా నాకు పోటీ అంతా అసదుద్దీన్ ఓవైసీ నుంచి ఈమె నాకు వచ్చి మధ్యలో వచ్చి మమ్మల్ని అంతా డిస్టర్బ్ చేస్తుంది. ఈమె ఎందుకు చేస్తున్నావు తల్లి? ఆమెకి మీకు ఏమైనా వ్యక్తిగతంగా ఏమైనా పంచాయతీలు ఉన్నాయా? నేను మా అక్క, ఆమె నన్ను తమ్మునిగా ఆమె స్వీకరిస్తా లేదు కదా, నేనైతే మా అక్కలాగా స్వీకరిస్తా. నేనేమంటున్నా, నీకు మంచి నాలెడ్జ్ ఉంది అనుకుంటే, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయి అనుకుంటే, నువ్వు హిందుత్వం అని నువ్వు చెప్పుకుంటే ఏ గ్రంథంలో రాసింది రెచ్చగొట్టే ప్రసంగం చేయమని, ఏ గ్రంథంలో రాసింది మనుషులల్లా విషపూరితమైన ఆలోచనలు నింపమని, ఏ గ్రంథంలో రాసింది మనుషుల మధ్యలో చిచ్చు పెట్టి మనుషులతోనే చంపిపోయడానికి పూనుకునే ప్రయత్నం ఏ గ్రంథంలో ఉందని నేను అడుగుతున్నా. నాకు తెలిసినటువంటి హిందుత్వంలోనైతే లేదు. ఇంకోటి మీకు ఇక్కడ ఇది పాయింట్ రాసుకోండి. ఆమె అరంచియా ఏమదో హాస్పిటల్, అరంచియా విరంచి హాస్పిటల్. నావి కూడా విద్యా సంస్థలు ఉన్నాయా మీకు తెలుసా? దాని పేరు ఏం పేరు? తెలియదు. హైందవి. ఏం పేరు?
హైందవి అంటే మా అక్కను అడుగు, హైందవి అంటే ఏందో ఆమెనే చెప్పు మనం. ఉమ్, ఇది నేను హిందూ ధర్మానికి నేను ముందు హైందవ ధర్మం. హైందవ సనాతన ధర్మం నుంచి విజృంభం, ఆ యొక్క కల్చర్ నుంచి పుట్టిన కాలేజీలు నావి. ఉమ్, నా ఆలోచన నిన్ను చూస్తుందుకేమో, అందు గురించే నేను జర గడ్డం పెంచుతున్నా, జర తెల్లగా. ఆమె ఏమనుకుంటుందో, శ్రీనివాస్ యాదవ్ గడ్డం తీస్తే చిన్న 30 సంవత్సరాలు క్రియాశీల రాజకీయాలలో ఉన్నా. ఓకే. అట్టడుగు స్థాయి నుంచి నేను జెండాకు కట్టె తెచ్చుకొని, నా జెండా కూడా కట్టెలో పెట్టుకొని నేను ఉద్యమాలు నడిపించిన. ఉమ్, నీ డబుల్ 4 వచ్చి నువ్వు పరపతి మంచిగా ఆర్థికంగా పరపతి పొంది ఇవాళ నాకేమి, నేను నా బంజారాల్స్ ఇల్లు బాగుంటుంది, నా విరంచి హాస్పిటల్ బాగుంటుంది, మా పిల్లలు మంచి ఐఐటీలు చేసుకుంటారు, ఇంకా 4 బ్రాంచ్లు మేము తెరుస్తాం, ఇక్కడ వచ్చి మాత్రం పాత నగరంలో వచ్చి ఏ పిల్లగానికి కానీ ఏ విద్యార్థులకు కానీ చదువులు ముఖ్యం కాదు, అసలు మతతత్వమే ముఖ్యము, అసలు అదే మన ధర్మము, ఆ దాంట్లో మీరు ఇమిడి ఉండండి అని మాకు చెప్తావు. నువ్వేమో ఆర్థికంగా ఎదుగుతావు, మా పిల్లలేమో ఆర్థికంగా క్షీణించుకుంటూ అణచివేస్తుంటావు, చితికిపోతుండాలి మేము. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నేను చెప్తున్నా ఇట్లాంటి వాతావరణం. నేను ఇంకో మాట చెప్తున్నా, ఇది వారికి చెప్తున్నా, ఇంకా ఇది కూడా ఈ హైదరాబాద్ పార్లమెంట్లో గతంలో పోటీ చేసిన వాళ్ళు ఇవాళ దేశ ఉప ప్రధాని, వైస్ ప్రెసిడెంట్ కదా వెంకయ్యనాయుడు కదా. వెంకయ్యనాయుడు గారు ఈ హైదరాబాద్ నుంచి పోటీ చేసిరండి. మరి ఆయన కూడా ఇట్లాంటి మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయలే. చూస్తూ చూస్తూ నాకు ఎదురుపడ్డది ఈమె. అరే నేను డెవలప్మెంట్కి పోదామమ్మా, నువ్వు డెవలప్ చేయి, నేను డెవలప్ చేస్తా, అక్కడ ఉన్న ఓఐసీ కూడా డెవలప్మెంట్ గురించి పోమని అంటున్నా, నువ్వు కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా డెవలప్మెంట్ అని పోదాం, నలుగురము డెవలప్మెంట్ అని పోదాము, ఎవరు ప్రజలు నమ్మితే ఎవరిని నమ్మితే వాళ్ళకు ఓటేస్తారు. నువ్వు 4 ఓట్ల గురించి మా జీవితాలను పనంగా పెడతావా? మేము అది అమాయకులమా? ఓకే. అది ఆ కుట్రలు ఆ కుతంత్రాలు మాకు తెలియనివా? నీకు తెలియదా? నేను రాజాసింగ్తో ఎంత తీవ్రంగా పోరాడతా, 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా. ఈ గోషామల్లా రాజాసింగ్కు ఎదురుండి పోరాడే ధైర్యం ఎవరికైనా ఉందా? 10 సంవత్సరాల నుంచి పోరాడితే నన్ను ఎన్నో నా మీద కత్తులు నూరినరు, ఎప్పుడు కూడా నేను లొంగలేదే. ఇది నేను చెప్తున్నా అమ్మ, మా ప్రజలకు ఆదుకోకున్నా పర్వాలేదు మీ ప్రభుత్వం, కానీ ఇవి చిన్నకరమైనటువంటి వాతావరణం మాత్రం చెయ్యకు అని చెప్తున్నాను నేను మాధవీలతకు. ఎందుకనంటే నేను ఒక్కసారి చూసి చెప్తలేను బ్రదర్, నేను 2 సార్లు కూడా చూసి చెప్తలేను. పదే పదే అబ్బాబ్బాబ్బాబ్బా ఎలర్జీ వచ్చే విధంగా ఆమె మాట్లాడుతున్నది. ఒకటే నినాదం, ఏం కావాలనుకుంటుంది అంటే ఇది చాలా దౌర్భాగ్యం. ఆమె లోపల మార్పు రావాలని ఆ భగవంతుని కోరుతున్నాను నేను. ఓకే, అంతే. ఇంకా సో నేను మొత్తం మీద హైదరాబాద్లో శ్రీనివాస్ యాదవ్ అన్న బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తాడు. గడ్డం శ్రీనివాస్ అన్న అంటే బ్రాండ్. ఈ పాత నగరంలో కానీ నువ్వు ఎవరిని అడిగినా గడ్డం అంటే గ్రంథాలయ చైర్మన్ 10 ఏళ్ళ కింద చేసిండు, నిక్కర్చిగా నిష్టగా ఒక అభివృద్ధి ఆకాంక్షతో గడ్డం శ్రీనివాస్ యాదవ్ నిలబడతాడు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ అంటే లైబ్రరీ చైర్మన్ అంటారు చాలామంది. అలాంటి బలమైన నాయకుని నేను మొన్న అసలు నాకు ఇచ్చింది, నాకు మొన్న సారు నాతోని నేను నీకు ఇవ్వవలసింది, అది కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయినా ఆ సీటును, గోషామల్ సీటును, ఇప్పుడు ఈ పార్లమెంట్ సీట్లో నువ్వు నిల్చు అంటే నేను నిల్చున్నా. నాకు ఇది కూడా నాకు చాలా సంతోషం. ఏంటంటే నిజంగా గొప్ప వాళ్ళ దగ్గర ఏం సాయం చేస్తామండి. భగవంతుడు నాకు ఇక్కడ బడుగుల మధ్య, బీదల మధ్య, అణగారిన వర్గాల మధ్య, మైనార్టీల మధ్య నన్ను పని చేయమని తోలిచ్చిండు. ఖచ్చితంగా వాళ్ళ అభివృద్ధికి నిలబడతా. ఇంకోటి ఒక్కటి చివరిగా నేను చెప్తున్నా, ఏదైతే నువ్వు చెప్తావో నీ చెప్పుడు కూడా అదే విధంగా నీ కార్యాచరణ కూడా అలాగనే ఉండాలి. చెప్పడం ఒకటి, చేయడం ఒకటి ఉండొద్దు. నేను కూడా చాలా ఇప్పుడు చెప్పినా కదా, నా నిబద్ధత ఏంది అనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళండి. ఒక 5 సంవత్సరాలు వెళ్తారా, 10 సంవత్సరాలు వెళ్తారా, నేను చేసిన సేవలు అక్కడ ఆధారాలతో ఉంటేనే నమ్మండి. నేను మతతత్వం మీద ఇవాళ మాట్లాడతలేను, నేను 10 ఏళ్ళ సంది రాజా సింగ్ మీద మాట్లాడతలేనా?
నేను మాట్లాడతలేనా, ఎండగడతలేనా? ఈ మతతత్వ శక్తి ఆ వాదన వద్దు, అభివృద్ధి చెయ్యి, నీకు అధికారం ఉన్నది, నీకు ప్రజలు ప్రతిసారి వస్తున్నావు. ఇదొకటి ఏమైందంటే వీళ్ళకి ఒకటి నాడి ఏంది, ఎన్నికలప్పుడు హిందూ, ఎన్నికలప్పుడు మతం గుర్తుకొస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు గెలుస్తారో, గెలిచిన తర్వాత ఇంట్లో వండుకుంటారు. ఇవాళ రాజాసింగ్ పరిస్థితి ఏంది? మిస్సింగ్ రాజాసింగ్ అని మొన్ననే ఇచ్చిన కదా ఎన్నికల 2 నెలల కింద. రాజాసింగ్ కనబడటలేడు అని చెప్పిన. ఓట్లు తీసుకున్న రాజాసింగ్, నేను ఈ గోషామైల్ ప్రజల్ని అడుగుతున్నా, మీకు నేను ఓట్లు వెయ్యకముందు కూడా గొంతు పగిలేటట్టు అరిసి చెప్పిన, ఈ వ్యక్తికి ఓట్లు వేయకండి, ఇతను మత ఛాందస్యంతోనే వీళ్ళ పబ్బం గడుపుకుంటారు, ఆ తర్వాత వీళ్ళకు సంక్షేమం అన్న ఆలోచన ఉండదు, వీళ్ళు చెయ్యలేరు, వీళ్ళు ధర్మం పట్ల కూడా నిలబడలేరు, వీళ్ళంతా సుడో హిందుత్వవాదులు, వీళ్ళకి ఓట్లు వేయకండి, వీళ్ళ ప్రజాక్షేత్రంలో పనికి రారు, వీళ్ళు ఏమీ పట్టించుకోరు ప్రజలను అని చెప్తే ధర్మం ఇక్కడ ఉంటుంది కదా కొద్దిగా మా లోపల. కానీ ఇవాళ మేము చాలా మార్పు తెచ్చినాం. ఇవాళ మా వాళ్ళు రేపు మాదేవులతో వస్తే ఒకటే అడుగుతా, అమ్మా ఈ దేవుడు ఇవన్నీ మాకు వద్దు, నువ్వు ఏం చేస్తావో చెప్పమ్మా, మాకు నచ్చితే నీకు ఓటేస్తాం. అట్లనే గడ్డం శ్రీనివాస్ యాదవ్ని అడుగుతాం, నువ్వు ఏం చేస్తావో చెప్పు, నచ్చితే ఓటేస్తాం. అది కదా అంతిమంగా. సో ఇంత చేసిన శ్రీనివాస్ యాదవ్ అన్నకు రావాల్సినంత గుర్తింపు ఎందుకు రాలేకపోతుంది? పాత నగరంలో ఉన్నాం కదా మనం. కొత్త నగరంలో ఉంటే 10 కాన్స్టిట్యున్సీలు దొరుకుతుంది, ఈ కాన్స్టిట్యూట్ ఎక్కువ ఆ కాన్స్టిట్యూట్. పాత నగరంలో ఇట్లనే ఉంటుంది మనకు. ఇప్పుడు ఎక్కడైతే మెజారిటీగా ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు, ఇప్పుడు మేము ఇక్కడ మేము హిందువులు ఉన్నప్పటికీ, ముస్లింలు ఉన్నప్పటికీ అది కాదు నా రాజకీయానికి ఎదుగుదలకు కారణం, ఎదుగుదలకు కాకపోవడానికి అది కాదు కారణం. ఈ మత రాజకీయాలు అడ్డుపడుతున్నాయి. ఈ మత రాజకీయాలు లేకపోతే నేను ఎవరికి అన్యాయం చేసినా చెప్పండి, నేను ఎంత, నా స్థాయి ఏంది, నేను ఈ బ్లాక్ వార్డు ఎన్నికలు కూడా కొట్లాడలే, నేను ఒక కార్పొరేటర్ ఎన్నికలు కొట్లాడలే, ఒక ఎమ్మెల్యే ఎన్నికలు కొట్లాడలే. కానీ నా సర్వీసెస్ ఒక ఎమ్మెల్యే చేయండి చేస్తా నేను ఈడ. ఇవాళ నాకు పార్లమెంట్ కొట్లాడుతున్నా, నేను నా గత చూస్తే నేను ఏ ఎన్నికలు కొట్లాడలే. సో ఇప్పుడు మీరు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు, బీజేపీ వాళ్ళకు ఓటేస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు, కాంగ్రెస్ ఓటేస్తే రాహుల్ గాంధీని చూపెడతారు, కానీ బీఆర్ఎస్ ఓటేస్తే బీజేపీలో కన్నా వెళ్ళాల్సిందే, కాంగ్రెస్ కన్నా సపోర్ట్ చేయాల్సిందే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవాళ మేము ఇక్కడ మీరు అనే ప్రశ్న రేపు ఎట్లుంటుందో నాకు తెలియదు. ఇవాళ ఏంది అంటే అల్టిమేట్గా ఈ దేశం మనము ఏంది అని అంటే కాపాడుకోవాలి. ఎవరు వైపు పోతారు, ఎవరితో జత కలుస్తారు, అది టెక్నికల్గా, అది సంఖ్యాపరంగా, అది టెక్నికల్గా. అది కానీ మాకిక్కడ ఇలా ప్రజల హక్కులు ఇప్పించే గొంతుకైతే మేము ఉంటాం కదా, మాకు ఓటేస్తే ఇలా మాట్లాడగలుగుతాం కదా. సరే సమయం వచ్చినప్పుడు, ఇప్పుడు ఈ దేశం ఎన్నో విట్నెస్ అయింది. పోఖ్రాన్ ఉన్నప్పుడు ఇదే అన్ని పార్టీలు ఒక దగ్గరికి ఒక స్థాయి మీదకి వచ్చింది, అది రావాలా కూడా. మనకు లార్జర్ గోల్లా ఎవరితో కలిస్తే మాకు సంబంధం లేదు, మేము అసలు ఆ చర్చనే కాదు. మాకేంది అని అంటే ఇక్కడ కనుక అది సమయం వచ్చినప్పుడు, అది రోజు మేము మాత్రం వీళ్ళను ఎండగడతాం కదా. వాళ్ళకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 గ్యారంటీలు అన్నది ఉన్నదో, ఆ గ్యారంటీలు ఇప్పించే దాంట్లో మా గొంతుక కూడా అవసరం కదా, మా పోరాటం కూడా అవసరం కదా. మరి ఆ పోరాటం కేవలం శ్రీనివాస్ యాదవ్ పక్కకు ఏమి లేకపోతే ఏమి కాదు కదా. ఏదన్నా మనకు రాజ్యాధికారం ఉంటేనే కదా మనం చేయగలుగుతాం. సో నేనేమంటున్నా అంటే వీళ్ళు వాళ్ళతో కలుస్తారా, వాళ్ళు వీళ్ళతో కలుస్తారా నాకు తెలియదు. నేను అంత దాన్ని అజంప్షన్ చేయలేను. అది కలిసిన సందర్భాలు కూడా ఎట్లున్నాయంటే దేశం యొక్క ఉన్నతి గురించి కలిసిరని నేను భావిస్తున్నా. అట్లా కలిస్తే తప్పేం లేదని నా పర్సనల్ ఒపీనియన్. అయితే మళ్ళీ క్షేత్రస్థాయికి వచ్చినప్పుడు ఎవరు రాజకీయాలు వాళ్ళకు ఉంటాయని మాత్రం నమ్ముతున్నా, ఆ రాజకీయాలు ఉండాలని నమ్ముతున్నా.
ప్రశ్నించే గొంతుగా ఎప్పుడూ ప్రజాస్వామ్యంలో దేదీప్యమానంగా వెలగాలని అంటున్నా. ఆమెనేమో అణిచివేత అంటుంది, నేను ప్రజాస్వామ్యం దేదీప్యమానంగా ఎదగాలంటున్నా. హిందుత్వం గురించి ఎప్పుడైనా మాధవిలత నాతో మాట్లాడితే డిబేట్ పెట్టండి, మాట్లాడతా. సనాతన ధర్మం ఎక్కడి నుంచి పుట్టింది, ఏడికి దాని మూలాలేదో నేను మాట్లాడతా. ఓకే, ఆమె హిందీలో మాట్లాడమంటే మాట్లాడతా, ఇంగ్లీష్లో మాట్లాడమంటే మాట్లాడతా, ఆమె ఏడికి రమ్మంటే ఆడికి వస్తా. చివరిగా చెప్పిన కదా, నా సంస్థలన్నీ హైందవి సంస్థలు. నువ్వు నాకు ధర్మం అమాయక ప్రజలకు చెప్పు, ఓకే, చైతన్యమైనటువంటి ప్రజానికానికి మోసం చేయలేవు, నీతో కాదు. ఇప్పటికైనా నీ వైఖరి మార్చుకో. రాబోయే రోజుల లోపల నీ వీడియో లోపల అభివృద్ధి నినాదం కావాలి అని నీకు నేను విన్నవిస్తున్నా. దాని మీదే పోరాడదాం. అక్కడ నేను ఓవైసీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఏదైనా అభివృద్ధి గురించే మనం మాట్లాడుకున్నాం. అక్కడ బీజేపీ కూడా అభివృద్ధి గురించి మాట్లాడుతుంది, నేను కూడా అభివృద్ధి మాట్లాడతా. రాబోయే కాంగ్రెస్ అభ్యర్థి కూడా అభివృద్ధి గురించే మాట్లాడదాం. ఓకే. చివరిగా మా మాస్టర్ కి టీవీ ప్రేక్షకులు కావచ్చు, హైదరాబాద్ ప్రజలకు కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, మంచిని గుర్తించమంటున్నా. చేసిన వాళ్లకు, కష్టపడ్డ వాళ్లకు పట్టం కట్టమంటున్నా. ప్రజాస్వామ్యంలో మంచితనాన్ని పెంచమంటున్నా. సామాజిక స్పృహ ఉన్న వాళ్లకు అండగా నిలవమంటున్నా. నేనేమన్నా ఈ ప్రజలకు చేసిందని అనుకుంటే, నాతో అయ్యిందని అనుకుంటే, దానికి మీరు అది నమ్మితేనే ఓటేయమంటున్నా. నేను గతాన్ని ఒక్కసారి ఓటేసే ముందు గడ్డం శ్రీనివాస్ యాదవ్ యొక్క చరిత్రను ఒక్కసారి చూసుకొని ఓటేయమంటున్నా. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చూసుకొని ఓటేయమంటున్నా. ఆయన ఆలోచనను చూసి ఓటేయమంటున్నా. ఆయన ఎంత పరివర్తనమైనటువంటి ఆలోచన చేస్తున్నారో దానికి పట్టం కట్టమంటున్నా. కానీ నా వ్యక్తిత్వం, నా ఒక శ్రీనివాస్ యాదవ్ కాదు, నా ఆలోచనలకు పట్టం కట్టమంటున్నా. ఇదే శాశ్వతం, ఇదే ధర్మం, ఇదే న్యాయం. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. సో చూస్తున్నారు కదండి, ఇది గడ్డం శ్రీనివాస్ యాదవ్తో స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ, సామాన్యుల స్వేచ్ఛకు సంకేతం. థ్యాంక్ యూ.